ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే మన తెలుగు వాళ్ళకి గుర్తు వచ్చేది ఒకటి సంక్రాంతి. వెయిట్. నేను ఈ వీడియోలో సంక్రాంతి అలా చేసుకున్నాను ఇలా చేసుకున్నాను అని చెప్పను. నేను మాత్రం ఈ సంవత్సరం సంక్రాంతికి అసలు ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక పని చేశా. దిస్ టైమ్ ఐ డిసైడెడ్ టు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ మెకానికల్ వరల్డ్. వెల్కమ్ టు మై షార్ట్ సిరీస్ లివ్ ఆన్ లీవ్. ఇంతకీ ఏం చేశానో కాదు, ఎందుకు చేశానో అనేది ఇంపార్టెంట్. ఆ పని చేసిన ప్రతిసారి నా లోపల ఉన్న ఇంకో నేను నాకు పరిచయం అవుతూనే ఉంటాను. అది నాకు చాలా పర్సనల్. ఈ ప్రాసెస్లో నేను ఏం మిస్ అయ్యానో నాకు ఒక క్లారిటీ దొరికింది. డెస్టినేషన్ కన్నా నాకు నాలో ఉన్న ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అనిపించింది. అసలు నేను ఏం కోల్పోయానో దానిని పొందడానికి బయలుదేరిపోయా. కానీ ఎక్కడికి అని కాదు, ఎందుకు అని నన్ను నేను అడుగుతూనే ఉన్నా. కొన్ని జర్నీస్ మనం ప్లాన్ చేసుకుంటాం, కొన్ని జర్నీస్ మనం ఓన్ చేసుకుంటాం. కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళాలని అనుకోకపోయినా ప్రకృతే ప్లాన్ చేసి పిలుస్తుంది. నాకు కూడా అలాంటి ఒక పిలుపు వచ్చింది. నేను చెప్తుంది ఏదో ప్లేస్ గురించి కాదు, సమయాన్నే తన శక్తిగా మార్చుకున్న, ఓపికను తన ఆయుధంగా మార్చుకున్న, గడిచిన కాలంలో నిలిచిపోయిన ఒక శక్తి గురించి. నా ఈ జర్నీలో మొదటి అడుగు అలంపూర్లో పడింది. అలంపూర్ జోగులాంబ అమ్మ ఆశీస్సుల కోసం. అలంపూర్, దక్షిణ కాశీ. 600 సంవత్సరాల తరువాత భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారే ఈ జోగులాంబ అమ్మ. జుట్టు విరబోసుకొని పాములు, తేళ్ళు లాంటి జీవచరాలు చుట్టూ పెట్టుకొని శ్మశానంలో కూర్చొని ఉన్నట్టు ఉంటుంది అమ్మవారి రూపం. 700 years బ్యాక్ అలంపూర్ ఒక ఫుల్ ఆన్ స్పిరిచువల్ హబ్. వేద ప్రవచనాలు, ఆగమన సంస్కృతులు, యోగుల మంత్ర ఉచ్చారణలు, ఇలా ఎన్నో. కానీ ఒక రాత్రి జరిగిన సంఘటన అమ్మవారి స్థానాన్నే మార్చేసింది. 1390 AD బహమనీ సుల్తనేట్ ఆర్మీ అలంపూర్లోకి వచ్చి టెంపుల్ తర్వాత టెంపుల్ టార్గెట్ చేసి నాశనం చేశారు. శిల్పకళను ధ్వంసం చేశారు, రికార్డ్స్ని కాల్ చేశారు. ఇంకా నెక్స్ట్ టార్గెట్ జోగులాంబ టెంపుల్. వెంటనే అక్కడే ఉన్న పూజారులు అందరూ కలిసి అమ్మవారి అసలు మూర్తిని టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి తీసుకెళ్ళి అదే టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న బాలబ్రహ్మేశ్వర శివ టెంపుల్లో ఒక సీక్రెట్ రూమ్లో దాచారు. ఆ రాత్రి టెంపుల్ పడిపోయింది, కానీ అమ్మవారు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 600 సంవత్సరాలు గడిచాయి, రాజ్యాలు మారాయి, రాజులు మారారు. జోగులాంబ టెంపుల్ అంటే జస్ట్ ఒక ధ్వంసమైన గుడి అని మాత్రమే తెలుసు. కానీ ప్రతిరోజు ఉదయం సైలెంట్గా బాలబ్రహ్మేశ్వర టెంపుల్లో ఉన్న అమ్మకి పూజ జరిగేది. May 13, 2005 600 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ హెల్ప్తో అమ్మవారి అసలు మూర్తిని మళ్ళీ ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు గుడిలో ఎక్కడెక్కడి నుండో కంచు మోగిన సౌండ్స్ వినిపించాయంట. ఇక్కడ ఉన్నంతసేపు ప్రపంచం మర్చిపోయిన చరిత్రను నేను మర్చిపోలేని జ్ఞాపకాలుగా చేసుకున్నాను. అంతటి అమ్మవారికే కష్టాలు తప్పలేదు. మానవులం మనమెంత, జస్ట్ మూవ్ ఆన్. నీ టైం వచ్చే వరకు నువ్వు వేచి చూడాలి అని ఈ స్థలం నాకు నేర్పించింది. కానీ నాకు ఒక డౌట్, ఇక్కడ గుడి మధ్యలో రైట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద టెంపుల్ మసీద్ ఎందుకుందో ఆ దేవుడికే తెలియాలి. హర్ హర్ మహాదేవ్. అమ్మవారి దర్శనంతో వచ్చిన అంతులేని శక్తితో నేను వెళ్ళిన తర్వాతి ప్రదేశంలో రాతి శిల్పాలకు కూడా ప్రాణం ఉంది అని నమ్ముతారు. సైన్స్కి కూడా అంతుపట్టని రహస్యం ఉన్న గుడి. ఒక ముని శాపం కారణంగా ఒక్క కాకి కూడా కనిపించని గుడి. ఆది తిరుపతిగా పిలువబడే గుడి, అదే యాగంటి. నమః శివాయ. ఉదయం లేవగానే కొండల మధ్యలో ఉన్న పక్షుల కిలకిల రావాలు వింటుంటే ఒక సౌండ్ థెరపీలాగా అనిపించింది.
అక్కడే ఉన్న కోనేరులో స్నానానికి వెళ్ళాం. ఉదయం ఒక పక్క గుడిలో పూజారుల మంత్రాలు, ఒక పక్క వినిపిస్తున్న శివాష్టక స్తోత్రం. అసలు అక్కడ స్నానం చేస్తున్నంతసేపు ఏదో ఒక తెలియని ఫీలింగ్. ఇక్కడ వాటర్ ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, కానీ 365 డేస్ ఈ కోనేరులో వాటర్ ఉంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక్కడ రోజు రోజుకి పెరుగుతున్న నంది లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుంది అని నమ్మకం. దీనిని ఆది తిరుపతి అని పిలుస్తారని చెప్పాను కదా. ఎందుకంటే తిరుపతి ఏర్పడక ముందే అగస్త్య మహాముని వెంకటేశ్వరుడికి గుడి కట్టాలని నిర్ణయించాడు. శిల్పులతో కలిసి విగ్రహం చెక్కుతున్నప్పుడు స్వామివారి కాలి బొటనవేలు విరిగిపోయింది. లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని అక్కడే ఉన్న గుహలో ప్రతిష్ఠించారు. తను ఏదో లోపం చేసినందుకే ఇలా జరిగిందేమో అని అగస్త్యుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఉన్నప్పుడు కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ముని తపస్సుని భగ్నం చేయడంతో కోపంతో ఇక్కడ కాకులు ఉండకూడదు అని అగస్త్యుడు శపించాడు. అందుకే యాగంటిలో మీకు ఒక్క కాకి కూడా కనిపించదు. అగస్త్య మహాముని ఘోర తపస్సుకి మెచ్చి శివుడు అర్ధనారీశ్వరుడి రూపంలో ఉమామహేశ్వరుడిగా ఇక్కడ కొలువుదీరాడు. కొండల మధ్యలో వీచే గాలి, కోనేటిలో స్నానం, ఆ పరమశివుడి దర్శనంతో నేను కోల్పోయిన అనుభూతిని తిరిగి పొందాను. ఇంతకు మించి ఈ రోజుకి నాకు ఏం అవసరం లేదనిపించింది. ఉమామహేశ్వరుడి దర్శనం తరువాత కొన్ని వేల సంవత్సరాల క్రితం భూగర్భంలో ఏర్పడిన ఒక అద్భుతం చూద్దామని బయలుదేరిపోయా. ఆ దేవుడే ప్రకృతి రూపంలో సృష్టించిన ఒక అద్భుతం, అదే బెలూమ్ కేవ్స్. వీటినే బిలమ్ కేవ్స్ అని కూడా పిలుస్తారు. 3 కిలోమీటర్ల పొడవు, భూమిపై నుండి ఆల్మోస్ట్ 150 అడుగుల లోతులో ఉన్న ఈ గుహలు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్ సిస్టమ్. లక్షల సంవత్సరాల క్రితం చిత్రావతి అనే ఒక నది ఇక్కడ ఫ్లో అవ్వడం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి అని హిస్టోరియన్స్ చెప్తుంటారు. హిమాలయాలు ఏర్పడక ముందే ఈ కేవ్స్ ఆల్రెడీ ఉన్నాయి అని అంచనా. ఈ అద్భుతం మనిషి క్రియేట్ చేసింది కాదు, నేచర్ ఓపికతో చెక్కిన శిల్పాలు. ఈ గుహ లోపల సింహద్వారం, కోటిలింగాలు, ఊడల మర్రి అని ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. 1884లో బ్రిటిష్ ఇండియా టైంలో రాబర్ట్ బ్రూస్ ఫూటే ఈ కేవ్స్ని ఫస్ట్ డిస్కవర్ చేశాడు. కానీ ఆల్మోస్ట్ 100 ఇయర్స్ వరకు వీటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. తర్వాత 1982లో జర్మన్ స్పీలియాలజిస్ట్ అయిన హెర్బర్ట్ డానియల్ గేబర్ ఈ కేవ్స్ మీద సీరియస్ రీసెర్చ్ చేశారు. 1988లో ఏపీ గవర్నమెంట్ దీనిని కంట్రోల్లోకి తీసుకుంది. 2002లో బెలూమ్ కేవ్స్ని అఫీషియల్ టూరిస్ట్ స్పాట్గా మార్చారు. ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ మెడిటేషన్ కోసం ఈ కేవ్స్ని యూజ్ చేశారు అని ఇక్కడ దొరికిన కొన్ని మట్టి పాత్రల ద్వారా కన్ఫర్మ్ చేశారు. బెలూమ్ కేవ్స్లో నడుస్తుంటే మనం ఎంత చిన్నవాళ్ళమో, నేచర్ ఎంత పెద్దదో అనే రియలైజేషన్ వస్తుంది. నో నెట్వర్క్, నో రష్, నో నాయిస్, జస్ట్ మీ అండ్ ఎర్త్. బెలూమ్ కేవ్స్ అంటే జస్ట్ కేవ్స్ కాదు, భూమి తన లోపల దాచుకున్న ఒక కాలచక్రం. ఇక్కడ ఉన్నంతసేపు ప్రకృతి ముందు మనం ఒక నలుసు అనే విషయం నాకు అర్థమైంది. ఒక అద్భుతం చూసిన తర్వాత భయం ఎదురైతే, ఒక భయంకరమైన దట్టమైన అడవి లోపల ఉన్న అందమైన గుడి. కానీ ఈ అందమైన గుడి ఏర్పడడానికి కారణం మాత్రం ఆ దేవుడి ఉగ్ర రూపం. కాలాన్ని సైతం లెక్క చేయకుండా తన భక్తుడు ప్రహ్లాదుడి కోసం విష్ణుమూర్తి ఉగ్ర నరసింహుడిగా మారి హిరణ్యకశ్యపుడిని వధించిన స్థలం అదే అహోబిలం. అహోబిలంలో 2 క్షేత్రాలున్నాయి. ఒకటి ఎగువ అహోబిలం, ఇంకోటి దిగువ అహోబిలం. ఇక్కడే నవనారసింహ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ కొండల మధ్య నారసింహుడు ఉగ్ర రూపంతో ప్రకృతిని చీల్చుకొని పుట్టిన స్తంభం ఉంది. అదే ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభం చేరాలి అంటే ఆల్మోస్ట్ 3 hours డేంజరస్ ట్రెక్కింగ్ చేయాలి. నాట్ ఆల్ ద పీపుల్ కెన్ డూ దిస్.
6 దాటిందంటే అడవి లోపల నిశ్శబ్దంతో పాటు భయం కూడా తాండవిస్తుంది. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోవడం వల్ల ఉగ్రస్తంభం చూడలేకపోయాం. కానీ ఆ నారసింహుడి దర్శనం మాత్రం చేసుకున్నాం. ఒకటి మాత్రం నిజం, అహోబిలం కేవలం గుడి కాదు, ప్రకృతి ఒడిలో పొదిగి ఉన్న ఒక అద్భుతం. లైఫ్లో ఒక్కసారి అయినా చూడవలసిన ప్రదేశం. భయాన్ని గెలిస్తేనే జీవితాన్ని గెలవచ్చు అని నాకు ఈ స్థలం నేర్పించింది. शिव शङ्कराय शुद्धाय नीलकण्ठाय धीमहि నెక్స్ట్ డే అండ్ లాస్ట్ డే ఇన్ మై ట్రిప్. దట్టమైన నల్లమల అడవుల్లో నందికి తనకు భేదం లేదని చాటి చెప్పడానికి సాక్షాత్తు పరమశివుడే స్వయంభుగా మహానందీశ్వర రూపంలో వెలసిన క్షేత్రం అదే మహానంది. శిలాదుడి తపస్సుకి మెచ్చి శివుడు నందిని పుత్రుడిగా ప్రసాదించిన స్థలం ఇదే అని పురాణం చెప్తుంది. మహానందికి ముఖ్య ప్రత్యేకత టెంపుల్ మధ్యలో ఉన్న రుద్ర కోనేరు. గర్భగుడిలో నుండి స్ప్రింగ్ వాటర్ శివలింగం కింద నుండి ఫ్లో అయ్యి తర్వాత కోనేరులోకి చేరతాయి. అందుకే ఇక్కడ గోరువెచ్చని నీరు సీజన్తో సంబంధం లేకుండా నిరంతరంగా ఫ్లో అవుతూనే ఉంటాయి. పూర్వంలో కపిల అనే ఒక ఆవు రోజుల తరబడి పాలు ఇవ్వకపోవడంతో దాని యజమాని దానిని గమనించి ఫాలో అయ్యాడు. ఆ ఆవు ప్రతిరోజు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట పైన నిల్చొని తన పాలని దారలాగా ఆ పుట్టలోకి వదలడం అతను చూశాడు. ఆ విషయంని అప్పటి రాజుకు వెళ్ళి చెప్పి ఆ రాజును పిలిచి చూయించాడు. రాజు అక్కడికి వచ్చి ఆవును చూసి ఒక్కసారిగా అరిచాడు. ఆ అరుపుకి బెదిరిపోయిన ఆ ఆవు పరిగెత్తింది. పరిగెత్తేటప్పుడు అనుకోకుండా ఆ ఆవు తన కాలుని ఆ పుట్ట లోపల ఉన్న లింగం మీద పెట్టింది. ఇప్పటికీ ఆ లింగం మీద ఆవు గిట్ట గుర్తు కనిపిస్తుంది. ఆ రాత్రి శివుడు రాజు కలలో వచ్చి అక్కడ ఉన్నది నేనే, నా కోసం గుడి కట్టించండి అని ఆదేశించాడు. మరునాడు రాజు వెళ్ళి అక్కడ చూడగా పుట్ట లోపల స్వయంభు శివలింగం కనిపించింది. అదే ఇప్పటి మహానంది అయింది. This Sankranti wasn't just an escape from the city. It felt like I traveled back in time. It's just a reminder that our homeland is overflowing with stories and history. మన దగ్గర ఇన్ని కథలు, ఇంత హిస్టరీ పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. We just need to get out there and see it. Thank you so much for coming along with me on this journey. నెక్స్ట్ ఎప్పుడు లీవ్ దొరుకుతుందో చూసుకొని ఇంకో ట్రిప్ ప్లాన్ చేద్దాం. Until the next one, keep exploring. Bye.